నిలబడి అందరు నిలబడి మీరు అదన్నా కొంచెం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి క్యాబినెట్ మంత్రివర్యులందరూ ఆదేశాలతో ప్రభుత్వ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలల్లో కాస్మోటిక్ ఛార్జెస్, గైడ్ ఛార్జెస్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగులందరికీ కూడా 6,000 పెన్షన్ త్వరలోనే వస్తుంది. పెన్షన్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, నెలసరి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని, వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీని, వికలాంగుల సంక్షేమ శాఖ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీని, ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పనికి అవకాశం కల్పించింది వికలాంగులకి కాంగ్రెస్ పార్టీని. వికలాంగుల హక్కుల చట్టాలు కానీ జీవోలు కానీ మొత్తం ఇప్పటివరకు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. 2018లో ఆగస్టు 15 ఉదయం 9-9:30 గంటల ప్రాంతంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1,100 పెన్షన్ని 3,000 పెన్షన్గా ప్రకటించారు. అప్పుడు కేసీఆర్ ఉండి అసలు ఇవ్వడం సాధ్యమే కాదన్నాడు హుస్నాబాద్ సభలో. దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా చాలదన్నారు. ఓటు బ్యాంకుని కోసము 16 రూపాయలు పెంచి ఇస్తామన్నారు. ఇవాళ 2023 ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పెన్షన్ని 6,000 చేయాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 6,000ని వికలాంగులకి త్వరలోనే అందించబోతుంది. ఏనాడు లేని విధంగా చరిత్రలో 40% వైకల్యం ఉంటే ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ అంటే వికలాంగులకు అందించే ఉచిత సహాయ ఉపకరణాలని అందించడానికి ముందుకొచ్చింది తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం. దేశంలోనే మొదటిసారి 40% వైకల్యం ఉంటే మనం ఉపకరణాలు ఇవ్వడం అనేది. కాబట్టి ఇవాళ జిల్లాలో ఉన్న వికలాంగులందరికీ కూడా అన్ని విషయాలు మనకు సమగ్రంగా దక్కుతాయి. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి ప్రజాపాలనకు సహకరించాలని కోరుతున్నాను. నేను బీజేపీలో గతంలో చెప్పిన సమస్య చెప్పాను. బీజేపీలోకి చెప్పాను, నేను చాలా సీరియస్గా చెప్పాను. లేదు కమిటీ పోతుంది తీసేస్తాను. నా బీజేపీలో కమిటీ ఏం చేశారంటే ఇప్పుడు ఆ పిల్లలిద్దరికి రోడ్డు మీద ఉంది. అయితే అది చెప్పాను, తీసేసి మీ ఆర్డర్ కమిటీ వస్తుంది. నేను పై నుంచి ఆర్డర్ నుంచి పంపిస్తాను. ఇప్పుడు కొద్దిగా నయం అనే కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు. చాలా ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా మనలందరినీ వాడుకొని నయం అనేది జగదీశ్వరుడికి ప్రధాన అంశం హ్యాండిక్యాప్లలో ఆయనకి డబుల్ బెడ్రూమ్ కాడ, కలెక్టర్ కాడ, ఎంఆర్ఎస్ కాడ బ్లాక్ మెయిల్ చేయడం వీళ్ళ కాడ ఈ డబుల్ బెడ్రూమ్ కాదని ఆయన ఒక్కడితో ఆలోచుకుని ఆయన అధ్యక్షుడట, చెప్తున్నా అధ్యక్షుడట ఆయన. నేను మాట్లాడాను చాలా సీరియస్. మొన్న December 3 మేము మాట్లాడదామంటే ఏం లేదు, మొత్తం అట్లనే చేస్తాను. అయితే నేను అన్నా బాబు నేను చెప్తాను, మా దగ్గర రాలే, నేను చెప్తాను, నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడ అది తీసుకోవాలి కార్లో పెట్టి తక్కువ గుర్తుంచుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రధానం చేసి ఇచ్చినప్పుడు నేను మీ గురించి ప్రత్యేకంగా చెప్తాను. మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా సరేనా? ఓకేనా? ఇవన్నీ బాంబులేని తుపాకులు.